మనం ఏదైతే సీరియల్ సెట్ లో ఉన్నామో ఆ సీరియల్లో మెయిన్ లీడ్ అన్నమాట భాగి గారు మనతో పాటు ఉన్నారు. భాగి గారితో మాట్లాడేద్దాం. హలో. హాయ్. సో భాగి గారు, ఇప్పుడు మీకు తెలియదేమో, మీకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు తెలుసా. సో ఇప్పుడు నేను వచ్చేటప్పుడు కూడా భాగి గారిని అడిగానని చెప్పండి, భాగి గారిని కలవండి అని చాలా మంది అంటున్నారు. సో మీకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు, అభిమానులు ఉన్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అభిప్రాయం అంటే డెఫినెట్లీ హ్యాపీ అనిపిస్తుంది, బ్లెస్డ్. అండ్ ఆ దేవుడికి, యూనివర్స్కి థ్యాంక్ యూ. ఈరోజు ఏమనుకున్నామో అది అయ్యామంటే దెన్ వీఆర్ వెరీ వెరీ హ్యాపీ అన్నమాట. థ్యాంక్ యూ. ఇలానే మాకు మీ లవ్ సపోర్ట్ కావాలి అని చెప్తూ ఉంటాను ఫ్యూచర్లో ఇంకా. ఓకే. భాగి గారు, మీ నేటివ్ ప్లేస్ ఏది? బెంగళూరు అయినా కూడా తెలుగు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నారు. సో ఏంటి మీ ఈ కెరీర్, అంటే ఈ యాక్టింగ్ అంటే సీరియల్లోకి రావడానికి ఈ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? అంటే రావడానికంటే చిన్నప్పటి నుంచి నాకు అది ఉండేది అన్నమాట. నేను యాక్టర్ అవ్వాలి అని. బట్ అంతగా ఎవరికి చెప్పుకోలేదు. అంటే ఎక్కడ ఏదైనా ఇప్పుడు నువ్వు ఒకరిని ఎంకరేజ్ చేయకపోయినా పర్లేదు, కానీ ఎవరికైనా డిస్కరేజ్ చేస్తే అది మీకు మైండ్ లో ఉండిపోతుంది. అయ్యో వీళ్ళు ఇలా అనేసరే మాకెలా అని, సో ఎలిజిబుల్ ఏమో అని అనిపిస్తూ ఉంటది కదా. సో అలాంటి డిస్కరేజ్మెంట్ నేను ఎందుకు తీసుకోవాలి అని అంతగా ఎవరికి చెప్పేదాని అయితే కాదు. బట్ అప్పుడప్పుడు చెప్పేవాళ్ళు, నువ్వు ట్రై చేస్తే బాగుంటది కదా అంటే అదొక హ్యాపీనెస్ నాకు. ఓకే ట్రై చేద్దాం. సో అలా అంటే వెరీ లాంగ్ జర్నీ. నిజంగా చెప్పాలంటే నాకు ఇక్కడ వచ్చి నేను పని చేస్తున్నానంటే కూడా ఇట్ ఈస్ అ వెరీ లాంగ్ జర్నీ. ఓకే. సో అలా దేవుడి దయ వల్ల మీరు ఇలా హైదరాబాద్ వచ్చేది ఎలా మిరాకిల్. సో హైదరాబాద్ కి వచ్చారు అంటే ఈ హైదరాబాద్ ఎలా అనిపించింది? ఇక్కడ కల్చర్, ఇక్కడ ఫుడ్ గురించి చెప్పండి. బాగా అనిపించింది. అంటే బెంగళూరు, హైదరాబాద్ రెండు నాకు ఆల్మోస్ట్ సేమ్ గానే ఉందన్నమాట. సో ఫుడ్ గురించి ఇంకా రెండో మాటే లేదు, తిరగలేదు. ఫుడ్ లవర్స్ కి ఇది ఒక ఫీస్ట్ అన్నమాట ఇక్కడ. ఎస్. సో బాగుంది. అండ్ నాకు ఎప్పుడు అంటూ ఉంటా, ఒకటి పుట్టిల్లు ఒక మెట్టిల్లాగా ఇక్కడ పని చేస్తాను, బెంగళూరుకి వెళ్తాను, అక్కడ ఉంటాను, మళ్ళీ వస్తాను. సో రొటీన్ ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? అంటే ఈ వర్క్ ప్రెషర్ కొంచెం ఉంటుంది కదా, అండ్ పర్సనల్ లైఫ్, ఈ ప్రొఫెషనల్ లైఫ్ ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? అదే లైఫ్ కదా ఇంకా. సో అలా సాగిపోతుంది. ఓకే. సో ఎక్కడికన్నా సరే వర్క్ ఎక్కువ ఉంటుంది, అలా వెళ్ళాలి, ఏదైనా ఎక్స్ప్లోర్ చేయాలి, న్యూ ప్లేసెస్ అని ఉండదా మీకు? డెఫినెట్లీ ఉంటది. ఎవరికైనా అంటే ఒక చిన్న గ్యాప్, బ్రేక్ కావాలి ఉంటది. సో అది అకార్డింగ్లీ మనం ముందుగానే ఒక 2 months 3 months ముందుగానే ప్లాన్ చేసుకోవాలి. బర్త్డేస్ వచ్చినా ముందుగానే ప్లాన్ చేసుకోవాలి, ఎక్కడికైనా ఫ్యామిలీతోనే ముందుగానే ప్లాన్ చేసుకోవాలి. బట్ ఒక్కొక్కసారి ఫెస్టివల్ వచ్చినప్పుడు ఏదైనా అలా ఉంటే అయ్యో ఇంట్లో వాళ్ళతో ఉంటే బాగుండేది. ఇంకా మేమేమో ఇక్కడ నుంచి వీడియో కాల్, ఇప్పుడు మనకి సోషల్ మీడియా యాక్సెస్ అన్ని చోట ఉంది. సో ఇట్స్ బికమ్ వెరీ ఈజీ, ఏదైనా వీడియో కాల్ చేసి చూడు అని. బట్ స్టిల్ అక్కడ ఉండి మా ప్రెజెన్స్ ఉండేది వేరు. డాడీ మమ్మీతో ఉండి హ్యాపీగా మాట్లాడుకుంటూ టైం, ఇప్పుడు మా రోజంతా నేను వీడియో కాల్ అని ఉండలేను. వాళ్ళతో అట్లీస్ట్ ఒక 5-10 minutes ప్రెజెన్స్ ఉంటే, ఫిజికల్ గా ప్రెజెంట్ ఉంటే ఆ ఫీలింగ్ వేరు. ఓకే. మీకు ఎంతమంది సిస్టర్స్ అండ్ బ్రదర్స్, సిబ్లింగ్స్ ఎంతమంది? నాకు ఒక అన్నయ్య ఉన్నాడు అన్నమాట. నేను మా అన్నయ్య. చిన్న డాగ్ ఉంది, అది వాడు నాకు తమ్ముడు లాగా. ఓకే. ఏ పేరు మీ డాగీ పేరు? విస్కీ. సో తనకు ఒక ఫేవరెట్ పెట్ ఉంటుందండి, అంటే దాని పేరు విస్కీ అనమాట. సో నాకన్నా నా అన్నయ్య కన్నా మా మమ్మీకి వాడంటేనే ఎక్కువ ఇష్టం. ఓకే. అయితే ఇప్పుడు పండగలకి అక్కడ ఉండాలి అంటున్నారు కదా. సో ఈ రోజు శ్రీరామనవమి, రైట్? సో శ్రీరామనవమి మీ ఇంట్లో అయితే మీరు ఎలా జరుపుకుంటారు? ఓకే. సో బేసిక్లీ శ్రీరామనవమి అంటే ఫస్ట్ నార్మల్ ఇంట్లో పూజ అయితే జరుగుతుంది అనమాట. దాంతోపాటు మా సైడ్ ఏం చేస్తారంటే పానకం చేస్తారు. పానకంతో ఈ క్యుకుంబర్ అన్ని ఇది చేసి ఒక సాలెడ్ లా చేస్తారు. అది ఇంట్లోనే కాదు, మొత్తం స్ట్రీట్స్ లో ఉంటాయి, రోడ్ లో కూడా అది పంచుతూ ఉంటారు అన్నమాట, వెళ్ళే వాళ్ళకి వచ్చే వాళ్ళకి. అదేదో ఓన్లీ టెంపుల్ దగ్గరనే కాకుండా ఒక్కొక్క అన్ని చోట ఉంటాయి. సో చాలా బాగుంటది. నేను చిన్నప్పటి నుంచి శ్రీరామనవమి వస్తే నేను కానీ అన్నయ్య కానీ మేము ఫ్రెండ్స్ అందరూ ఊరికే బయటికి తిరిగి అన్ని చోట తాక్కుంటూ, పానకం తాక్కుంటూ అవన్నీ తినుకుంటూ వచ్చేవాళ్ళం. అంటే చాలా బాగుంటది. అంటే ఏదో ఒక
తెలుసో తెలియక ఒక హ్యాపీ హ్యాపీ మూమెంట్ అవి లో ఉంటది ఓకే చాలా సెలబ్రేట్ సో మిస్ అవుతుంటారా అవన్నీ ఇప్పుడు డెఫినెట్లీ అంతే కదా డెఫినెట్లీ ఓకే సో సీరియల్స్ లో అంటే ఇప్పుడు మీరు మంచి అంటే అందరికి నోన్ పర్సన్ అయ్యారు ఈ సీరియల్లో అయితే బాగి అంటే తెలియని వాళ్ళు ఉండరు కదా సో మీకు ఫ్యూచర్ లో సినిమాల్లో అవకాశం వస్తే వెళ్తారా ఎవరైనా ఒక స్టెప్ ఎదగాలనే చూస్తారు కాబట్టి ఏ ఆపర్చునిటీ వచ్చినా వదులుకోకుండా మంచి దారిలో వెళ్ళాలి వెళ్ళాలి అనుకుంటాను. ఆల్ ది బెస్ట్ అండి మా తరఫు Thank you. నుంచి అయితే థ్యాంక్ యూ సో మచ్. యాక్టింగ్ ఏమైనా నేర్చుకున్నారా లేదు, Direct- చిన్నప్పటి నుంచే యాక్టింగ్ ఇంకా Okay. Okay. ఏదైనా నేర్చుకోవాలి అంటే ఇందులోకి రావాలనే తపనే నేర్పించేస్తుంది అవును అవును. ఓకే అంటే కన్నడ మూవీస్ కూడా చూస్తారా కన్నడ తెలుగు మనకి మూవీస్ లో కానీ ఇది కానీ ఇలా లాంగ్వేజ్ బ్యారియర్స్ లేవు, అన్ని చూస్తాం. ఓకే సో రీసెంట్ గా ఏ మూవీ చూసారు ఓవరాల్ గా అన్ని కలిపి చూస్తే ఉస్తాద్ అండ్ దురందర్ చూసాను, రెండు Okay, చూసాను. దురందర్ కూడా చూసారా చూసాను. ఓకే అన్ని కంప్లీట్ చేసేసాను, నేను పెండింగ్ పెట్టుకోను. ఓకే మీకు ఫేవరెట్ హీరో ఎవరున్నారు ఆ, నాకు నిజంగా పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా ఇష్టం, బట్ నాకు అంతకన్నా ఎక్కువ ఇష్టం మాధవన్ అన్నమాట. మాధవన్ మాధవన్ ఇష్టమా? చాలా ఇష్టం. ఇంకా దురందర్ లో అయితే మాధవన్ బీభత్సం అలా కదా, అందరూ రణ్వీర్ సింగ్ కి అంటుంటే నేను మాధవన్ మాధవన్ నచ్చనే అన్నారు. మరి అంత పవర్ఫుల్ రోల్ అది Yeah. ఓకే ఇంకా హీరోయిన్స్ లో మీకు ఎవరు బాగా నచ్చుతారు సమంత. సమంత అంటే వాళ్ళ యాక్టింగ్ అది నాకు నచ్చుతుంది. అంటే అందరూ ఇష్టం, మేబీ వాళ్ళు చేసే అందరి ఇష్టం కానీ ఫేవరెట్ అనేది కొంత అంటే వాళ్ళు చేసే యాక్టింగ్ కానీ అవి కానీ నాకు వాళ్ళు నచ్చుతారు అనమాట. సో ఈ క్యారెక్టర్ ఏదైతే మీకు బాగీ క్యారెక్టర్ వచ్చిందో దాన్ని ఎలా చూస్ చేసుకున్నారు, ఎలా వచ్చింది మీ దగ్గరికి ఇది ఇది కూడా ఒక పెద్ద కథ యాక్చువల్లీ. నేను చెప్పాను అనుకుంటా ముందు కూడా, అప్పుడే నేను ఎయిర్పోర్ట్ లో ఉన్నాను, హైదరాబాద్కి వస్తున్నాను పని మీద. సో అప్పుడు నాకు ఛానల్ నుంచి కాల్ వస్తే ఇలా ఇలా ఉంది, మీకు కాల్ చేశారు ప్రొడక్షన్ హౌస్ అంటే, అప్పుడు కాల్ చేసి మేడం ఇలా మీ సీరియల్ చేస్తున్నాం, మీ క్యారెక్టర్ ఇలా కేర్ టేకర్గా ఉంటుంది, పిల్లలు చాలా కనెక్ట్ అవుతారు మీకు, అంటే మీకు ఒక బాధ్యత ఉంటుంది అంటే ఓకే సంథింగ్ నైస్ ఇదేదో కొత్తగా ఉంది. ఏంటి అంటే ఒక ఆత్మ ఉంటుంది, ఆత్మ మీకు మాత్రం కనిపిస్తుంది, ఆ పవర్స్ మీకు మాత్రమే ఉంటుంది అదంతా అంటుంటే నాకు చాలా ఇంట్రెస్టింగ్ అని అనిపించింది అనమాట. ఓకే సో అంతే, ఆ వన్ కాల్ నేను వచ్చి ఇక్కడ ప్రొడక్షన్ వాళ్ళని కలిసి అంతే, జస్ట్ డైరెక్ట్ టు ది షూట్. ఓ గ్రేట్, So, yeah. చాలా బాగా మంచి ఆపర్చునిటీ అవును. అండ్ యూ ప్రూవ్డ్ ఆల్సో అన్నమాట. థ్యాంక్ యూ, ఇట్ మీన్స్ అ లాట్. థ్యాంక్ యూ. ఈ శ్రీరామనవమి రోజు మీరు మీ అభిమానులకి ఏమైనా మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారా? ఏం లేదు, ఎప్పుడు హ్యాపీగా ఉండండి, హెల్దీగా ఉండండి, అన్ని ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ అనేది ఎప్పుడు ఉంటుంది. ఎక్కువ హార్ట్కి తీసుకోకండి, స్పిరిచువల్గా ఉండండి, అన్ని దేవుడికి వదిలేయండి, అన్ని దేవుడికి వదిలేస్తే దేవుడే అన్ని చూసుకుంటారు. అంతే, సృష్టించిన వాడే చూసుకుంటారు. ఎగ్జాక్ట్. చాలా చాలా థ్యాంక్ యూ అండి బాగి గారు, చాలా బాగుంది మీతో మాట్లాడితే, చాలా హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం, నేను మీ భాగమతి నిండు నూరేళ్ల సహవాసం నుంచి. అందరికీ శ్రీరామ్ నవమి శుభాకాంక్షలు. ఆల్సో ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.